హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. చాలామంది కూడా మతి మరుపుతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి. వయసు పెరగడం వల్ల మతి మరుపు అనేది సహజంగానే వస్తున్నా చాలామంది కూడా అతి తక్కువ వయసులో కూడా సరిగా జ్ఞాపక శక్తి లేకపోవడము, ఏది సరిగా గుర్తుపెట్టుకోలేక, ముఖ్యంగా పిల్లలు కూడా చదువు మీద సరిగ్గా ఏకాగ్రత చూపించలేక ఇబ్బంది పడేవాళ్ళు అధికంగా ఉన్నారు. సో ఈ మతి మరుపును తగ్గించి తిరిగి ఏకాగ్రతను పెంచి మంచి జ్ఞాపక శక్తిని పెంచే ఒక సులువైన అద్భుతమైన చిట్కా చెప్తానండి. ఇది ఇంట్లోనే దొరుకుతుంది. మనం అన్ని కలిపి చేసుకోవడం వల్ల ప్రతిరోజు ఉపయోగించినట్లయితే ఇది మెదడుకు మంచి రక్త ప్రసరణను వృద్ధి చేసి మన జ్ఞాపక శక్తిని పెంచడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిందల్లా మీరు అన్ని రాసుకోండి, సమమోతాదులో తెచ్చుకోవాలి, రాసుకోండి. వస వస అంటారండి దీన్ని. శొంఠి, పిప్పలి, ఇలాచీలు, జీలకర్ర, జాజికాయ, జాపత్రి, దాంతో పాటుగా మనకు సరస్వతి చూర్ణం అని బ్రహ్మి అంటారు దీన్ని. బ్రహ్మి చూర్ణం అని కూడా మనకు ఆయుర్వేదిక్ షాప్ లభిస్తుంది. దీంతో పాటుగా చెంగల్వ కొస్టు అని ఇవి రెండు మాత్రం ఆయుర్వేదిక్ షాప్లో లభిస్తాయి. మిగతా ఇవన్నీ కూడా సమభాగాలుగా తీసుకోండి. ఎట్లా తీసుకున్నా మనకి ఏం పర్వాలేదండి. మిగతా నేను ఇంతకుముందు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అంటే ఆల్రెడీ మీకు ఈ చెంగల్వ కొస్టు కానివ్వండి, ఇవి బ్రహ్మి చూర్ణం అంటే సరస్వతి చూర్ణం కానివ్వండి ఆల్రెడీ చూర్ణాల రూపాల్లోనే లభిస్తాయి. మిగతాయి నేను చెప్పినటువంటి వస కానివ్వండి, సొంటి కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చుకొని మంచిగా గ్రైండ్ చేసి మెత్తగా చూర్ణంలాగా తయారు చేసుకొని వాటితో పాటు వీటిని కూడా కలిపి యాడ్ చేసుకొని ప్రతిరోజు ఒక పావు చెంచా మోతాదులో కొద్దిగా తేనె కలుపుకొని ఉదయం పూట పరిగడుపునే తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ మీకు జ్ఞాపక శక్తి పెరగడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఒకవేళ చిన్న పిల్లలు అనుకోండి, 2 years, 3 years, 4 years, 5 years పిల్లలు అనుకోండి, వీరికి మనకు మామూలుగా ఇప్పుడు డైరెక్ట్గా ఆయుర్వేదిక్ షాపుల్లో స్వర్ణప్రాశ అనేది లభిస్తుంది. దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తానండి. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళకి మాత్రం ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చదువుకునే పిల్లలకు సరస్వతి లేహ్యం అని కానీ, సరస్వతి చూర్ణం, బ్రహ్మి చూర్ణం అని కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ చెప్పిన చిట్కా అనేది మాత్రం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది చేసుకోలేని సందర్భాలలో ఆల్టర్నేట్గా వాటిని ఉపయోగించుకోండి. ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి వీడియోస్ నేను మెమరీ గురించి చెప్తూనే ఉంటాను. సో అలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కింద నెంబర్కి కాల్ చేసి మీ సలహాలు, సూచనలు అన్ని ఒకవేళ కావాలనుకుంటే మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. థ్యాంక్ యూ.